వాడికి చెప్పడం రాదు. అయినా ఆమె ఆ బిడ్డన్ని చూసుకుని కౌగిలించుకుని మురిసిపోయి తన నెత్తురు పాలగా మార్చి పట్టింది. అందుకే తండ్రి కన్నా తల్లి స్థానం గొప్పది. ఆమె త్రిమూర్త్యాత్మక స్వరూపమై ఉన్నది. బ్రహ్మయ్యి సృష్టికర్త అయింది. గర్భాన్ని ఆలయం చేసింది. ఆలయం చేసి లోపల పిండాన్ని 9 నెలలు పోషించి జననమిచ్చింది. స్థితికర్త విష్ణువై స్తన్యము నుండి పాలు పట్టి పిల్లవాడిని పోషించింది. లయకర్త పరమశివుడై ఆమె పిల్లవాడు ఆడకూడని సమయంలో ఆడుకుంటానంటే జోకొట్టి నిద్రపుచ్చింది. అందుకే 3 మూర్తుల యొక్క రూపము ఎవరి యందు అన్వయమైనది అంటే తల్లి యందు అన్వయమైనది. అందుకే శంకరుని యొక్క అనుగ్రహం కన్నా శాంకరీ అనుగ్రహము ఎక్కువగా ఉంటుంది లోకంలో. అమ్మ అనుగ్రహము అంత లేకపోతే, అమ్మ ప్రేమ అంత గొప్పది కాకపోతే, అమ్మతనంలో అంత గొప్పతనం లేకపోతే అసలు లోకములు ఎలా నిలబడతాయి? నిలబడే అవకాశం లేదు. ఒక కుటుంబంలోనే అసలు అవకాశం లేదు. ఆ పిల్లవాడు ఉండడు. అమ్మ వెళ్ళిపోయింది అనుకోండి, ఆ పిల్లవాడు బ్రతకడం కూడా చాలా కష్టం. అమ్మ ఎంతో కష్టపడి వాడికి పడిశం పడితే తన పాల చేత పోషించుకోవాలి కాబట్టి తాను పథ్యం చేస్తుంది. వాడికి పడిశం తగ్గడానికి యోగ్యమైన పదార్థములను తాను తిని ఆ సారమును పాలలోకి ప్రవేశించేటట్టుగా చేసి ఆ పాలు పట్టి బిడ్డడికి వచ్చినటువంటి రుగ్మత తగ్గడానికి కారణమవుతోంది. ఆమె చేసిన మహాత్యాగం ఎవరు చేస్తారు? ఆమె వంటి వ్యక్తి లోకంలో ఎవరుంటారు? తన ప్రాణం పోతూ కూడా బిడ్డ బాగుండాలని కోరుకుంటుంది. అందుకే నమస్కారం దగ్గరికి వచ్చేటప్పటికి ముందు నమస్కారం అమ్మకి తీసుకొచ్చారు. మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు. శాంకరి, శంకరుని భార్య శాంకరి అయితే మా నాన్నగారి భార్య అయిన మా అమ్మ నాకు శాంకరి, నా వరకు శాంకరి. కానీ లోకములను కన్న తల్లి ఆయమ్మ లోకములన్నిటికీ శాంకరి. ఏ తల్లి అనుగ్రహం లేకపోతే లోకములన్నిటికీ ఉపకారం జరుగుతోంది. లోకములన్నిటికీ కూడా ఈ రకమైనటువంటి జీవనం లభిస్తోంది. ఆ తల్లి కదా. సూర్యుడు ఆగకుండా ప్రయాణించి నియతి పథంలో ఇలా వెళ్ళాలి అని శాసిస్తున్నది. ఆమె శాసనానికి వశపడి సూర్యుడు అలా వెడుతున్నాడు. ఎందుచేత అంటే ఆమె యొక్క తాటంక యుగళీభూత తపనోడు పమండల. ఉత్తరాయణం వస్తే భూమికి దూరంగా జరగాలి, దక్షిణాయనం వస్తే దగ్గరగా జరగాలి. ఉత్తరాయణంలో దగ్గరగా జరగాలి, దక్షిణాయనంలో దూరంగా జరగాలి. మళ్ళీ ఆయన భూమి ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆయన తన చుట్టూ తాను, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఆయన చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఆయన వలన ఋతువులు ఏర్పడుతూ ఉండాలి. ఇన్ని శాసనములను ఆయన పాటించాలి, చంద్రుడు పాటించాలి, భూమి తిరుగుతూ ఉండాలి. ఇందులో ఎక్కడ ఒక్క క్షణం ఆలస్యం అవడానికి వీల్లేదు. సూర్యోదయం ఇన్ని గంటలకు అవుతుందని పంచాంగకర్త జ్యోతిష శాస్త్రాన్ని ఆధారం చేసుకుని వ్రాస్తే ఖచ్చితంగా అన్ని గంటలకే సూర్యోదయం అవుతోంది. ఎలా అవుతోంది? చంద్రోదయం ఖచ్చితంగా అలాగే ఎలా అవుతోంది? భూమి వేగం తగ్గకుండా అలాగే ఎలా తిరుగుతోంది? నక్షత్రములు నేల మీద రాలిపోకుండా అలా ఎవరు నిలబెట్టాడు? ఇన్ని ప్రాణులకు ఆహారమును ఎవరు కల్పిస్తున్నారు? ఇన్ని ప్రాణులు తిన్న ఆహారాన్ని ఎవరు జీర్ణం చేస్తున్నారు? ఇన్ని ప్రాణులలో ఇన్ని రకాలైన విభూతులుగా శక్తి రూపంలో ఆమె లోపల ప్రసరించి ఉండబట్టి కదా. ఆమె చేసిన మహోపకారములను లెక్కగట్టగలిగినటువంటి సమర్థత కలిగిన వాడు లోకంలో ఎక్కడుంటాడు? అందుకే అమ్మా, నీకన్నా శుభములను ఇవ్వగలిగినటువంటి తల్లి లోకంలో ఎక్కడుంటుంది? నీ పేరెత్తడం చాలు. నువ్వు ఈ విభూతి ఇస్తావు, ఆ విభూతి ఇస్తావు అని చెప్పడం నా వల్ల జరిగేటటువంటి పని కాదు. లోకంలో నువ్వు చేసేవన్నీ శుభప్రదమైనటువంటి విషయములే. శుభములను ఇవ్వడమే నీ యొక్క అనుగ్రహం. శుభం చెయ్యడం వినా అసలు నువ్వు అశుభం చెయ్యనే చెయ్యవు. అంతటి కరుణామూర్తి. కాబట్టే నిన్ను శాంకరి అని పిలుస్తున్నాను. శాంకరి అన్న మాటలో 2 కలిసి ఉంటాయి. ఒకటి లావణ్యము, 2 కారుణ్యము. కారుణ్యము అంటే అపారమైనటువంటి దయ. అమ్మ శుభం చెయ్యడం వినా ఇంకొకటి తెలియదు. అమ్మకి అంత ప్రేమ ఉంది కాబట్టే ఎన్నడూ కూడా తన కడుపున పుట్టినటువంటి బిడ్డలకు అమ్మ చేటు చెయ్యదు. రాశీభూతమైన ప్రేమ. అవసరమైతే తన కడుపున పుట్టిన పిల్లల కోసం తన ప్రాణం విడిచిపెట్టడానికి తాను సిద్ధపడుతుంది తప్ప
తన కళ్ళ ముందు తను కన్న బిడ్డ వెళ్ళిపోవడాన్ని ఏ తల్లి కోరుకోలేదు. అంత ప్రేమ కలిగినటువంటి తల్లి అయినప్పుడు ఆమె యొక్క కారుణ్యము, ఆమె యొక్క దయ, ఆమె యొక్క ప్రేమ ఏది ఉన్నదో అదే ఆమె లావణ్యము. నేను మీతో మనవి చేసి ఉన్నాను, కారుణ్యము ఆమె వైపు నుంచి, లావణ్యము నా వైపు నుంచి. మా అమ్మ కన్నా సౌందర్యమూర్తి లోకంలో నాకెవరు ఉంటారు? అమ్మ అన్న 2 అక్షరాలు వినపడగానే ఎంత సంతోషంగా ఉంటుందో. మా అమ్మ ఎంత కష్టపడి పెంచిందో, మా అమ్మ ఎన్ని పాఠాలు చెప్పిందో, మా అమ్మ కన్నీళ్లు పెట్టుకొని నాన్న ఇటువంటి పనులు ఎప్పుడు చీకే, నువ్వు ఇలా బ్రతుకే అని ఎంత కోరుకుందో. ప్రాణాలు విడిచిపెట్టేసే రోజున కూడా పిలిచి నా జీవితం ఎక్కడైనా ఎప్పుడైనా వైక్లభ్యములకు లోనవుతుందేమోనని ఈ పనులు చెయ్యవద్దు సుమా అని నేను చెయ్యకూడని పనులు తప్పకుండా చెప్పి నన్ను కాపాడిందో అటువంటి అమ్మ నాకు సంబంధించినంత వరకు ఎంత గొప్పది. అదే ఆమె లావణ్యం. నా వైపు నుంచి ఆమె లావణ్యము, ఆమె వైపు నుంచి నా పట్ల కారుణ్యము కలిసి శాంకరి. తమలపాకులు సున్నము వక్క కలిసి నోట్లో పెట్టుకుంటే ఎరుపు రంగు వచ్చినట్టు, తమలపాకులకి ఆకుపచ్చతనం ఉంది, సున్నానికి తెల్లతనం ఉంది, వక్క ముక్కకి జేగురు రంగు ఉంది, కానీ 3 కలిపి నవిలితే ఎరుపు రంగు వచ్చింది. అలా ఆమె యొక్క కారుణ్యము, నా వైపు నుండి ఆమె పట్ల ఉన్నటువంటి పూజ్య భావన లావణ్యము కలిసి ఆమె మాతృత్వముతో శాంకరి అయి ఆమె సమస్త శుభములను ఇచ్చేటటువంటి తల్లిగా నిలబడింది. ఆమె ఇస్తున్నటువంటి శుభములను ఎన్నని లెక్క పెట్టగలం? కాలు కదిలితే ఆవిడ అనుగ్రహం, చెయ్యి కదిలితే ఆవిడ అనుగ్రహం, తింటే ఆవిడ అనుగ్రహం, జీర్ణమైతే ఆవిడ అనుగ్రహం, మాట్లాడితే ఆవిడ అనుగ్రహం, నిద్రపడితే ఆవిడ అనుగ్రహం. ఏ ఆపద రాకపోయింది అంటే కాకినాడ పట్టణం ఇలా సురక్షితంగా క్షేమంగా ఉంది అంటే ఆవిడ అనుగ్రహం. ఇన్ని అనుగ్రహాలను ఇస్తున్నటువంటి ఆ తల్లి ఇస్తున్న శుభ పరంపరలను ఎవరు లెక్క పెట్టగలరు? అమ్మా నేను లెక్క పెట్టలేను. అందుకే నీ భర్త శంకరుని యొక్క స్వభావమేమి? కేవలము శుభములను చేయుట. నీ స్వభావమేమి? కేవలము శుభములను చేయుట. పంచసామ్యములలో ఇద్దరికీ కలిపి ఒక సామ్యం ఉన్నది. 5 ఒకే రకంగా ఉంటాయి. రూపము ఒక్కలా ఉంటుంది. కామేశ్వర కామేశ్వరి మీరు చూశారనుకోండి, కలిసి కూర్చున్న మూర్తి ఎవరు కామేశ్వరుడో ఎవరిది కాలో ఎవరిది చెయ్యో మీరు పట్టుకోలేరు. అంత రూపసామ్యం ఉంటుంది. నామసామ్యం, పేర్లు కూడా విడివడి ఉండవు, ఇద్దరి పేర్లు ఒక్కలాగే ఉంటాయి. శివ శివా, భవ భవానీ, రుద్ర రుద్రాణి, ఈశ ఈశాని, భైరవ భైరవి, అలా పేర్లు కూడా కలిసిపోయి ఉంటాయి. నివాసము ఇద్దరిది ఒకటే ఉంటుంది. ఏదో మేరు శిఖరం మీద, కైలాసం మీద, చంద్రమండల మధ్యగా, లేకపోతే చింతామణి గృహం, కైలాస పర్వతం, కాశీపట్టణం, ప్రతి గుండెలో. కాబట్టి వాళ్ళిద్దరూ ఒకచోటే ఉంటారు. ఇద్దరూ ఒకలాంటి అనుగ్రహాన్నే వర్షిస్తూ ఉంటారు. కాబట్టి ఆయన శంకరుడిగా అనుగ్రహిస్తున్నాడు, ఆమె శాంకరిగా అనుగ్రహిస్తోంది. ఇన్ని శుభములను ఇస్తున్నటువంటి తల్లి కేవలము అన్నం ఒక్కటే పెడుతున్నామని నిన్ను నేను అన్నపూర్ణ అన్న పేరుతో స్తుతి చేస్తున్నప్పటికీ, అమ్మా నువ్వు పెడుతున్నది అన్నం ఒక్కటే కాదు సుమా. లోకంలో ఎవరైనా నాకు అన్నం పెట్టారనుకోండి, అమ్మా మీరు అన్నపూర్ణ లాంటి వారమ్మా అంటాను. నాకు అన్నం పెట్టారు, వారు ఏం చేయగలరు? నాకు విస్తట్లో అన్నాన్ని వడ్డించగలరు. కానీ ఇక్కడ అన్నం పెట్టడం కాదు, ఆవిడ జీర్ణం అవడానికి కారణమవుతోంది. ఆ తల్లి లోపల జీర్ణం చేసేటటువంటి శక్తిగా ఉండి తిన్న అన్నాన్ని పచనం చేసి జీర్ణం చేసి అన్నంలో ఉన్నటువంటి పరమ సూక్ష్మ ధాతువైనటువంటి శక్తిని కడుపులో ఉన్న కండరములు పీల్చుకునేటట్టుగా చేసి ఆ శక్తి నా శరీరములో ఉన్న అన్ని అవయవముల యందు ప్రసరించేటట్టుగా చేస్తోంది. కేవలము అన్నము పెట్టిన తల్లి అని ఎలా నిన్ను నేను అనగలను? అన్నపూర్ణ అంటే అన్నం పెట్టింది ఒకటేనా ఆవిడ? కాదుగా, ఇవన్నీ చేస్తోందిగా. ఇన్ని చేస్తున్న దానివి నిన్ను అనేక శుభములకు కారణమైన దానిగా కీర్తించకుండా నేను ఎలా ఉండగలనమ్మా? అందుకే
గౌరీ ఉమా శాంకరి. అమ్మో ఏమి పారవస్యం శంకరాచార్యుల వారిది. అంటే ఒక పంపులోంచి నీళ్లు పడుతుంటే దాని కిందకి పట్టుకెళ్ళి ఒక బిందె పెట్టారనుకోండి, ఆ గొట్టంలోంచి పడుతున్నటువంటి నీటి చేత బిందె నిండిపోయి ఇంకా గొట్టంలోంచి నీళ్లు పడుతుంటే ఆ బిందె తనలోకి పట్టుకోలేక ఆ నీటిని అంచుల మించి వదిలిపెట్టేసింది అనుకోండి. నిండిపోయిన బిందె ఇక నీటిని పట్టలేక అంచుల మించి విడిచిపెట్టేస్తే ఎలా ఉంటుందో అలా భగవతి యొక్క గుణములను లోపల భావన చేసిన కారణము చేత కలిగినటువంటి ఆనందము లోపల పట్టక వాగ్రూపంగా ప్రవహిస్తే పైకి అది అన్నపూర్ణ స్తుతిగా శంకర భగవత్పాదుల నుండి ప్రవహించింది. అంటే ఇది ఒక వాగ్గంగా స్వరూపం, అంత పవిత్రమైనది. అది చదువుకోవడం అంటే అందులో మునక వేయడం, ఆ అమ్మవారి అనుగ్రహ విశేషాన్ని ఉద్దీపింప చేసుకోవడం, ఆ తల్లి అనుగ్రహంతో మరింత సంస్కారవంతంగా జీవించడానికి కావలసిన ప్రాతిపదికని సంతరించుకోవడం, దాని ద్వారా శాశ్వతమైనటువంటి కీర్తిని మూట కట్టుకుని ఒక మనిషిగా బ్రతకడానికి కావలసినటువంటి బుద్ధి వైభవాన్ని చేకూర్చుకోవడం. అందుకు శంకర భగవత్పాదులు తన అవతార పరిసమాప్తి చేసిన తన వాణి ద్వారా లోకాన్ని ఉద్ధరించాలని మనకి స్తుతిపాఠాలన్నిటినీ ఇచ్చారు. కాబట్టి తల్లి గౌరీ ఉమా శాంకరి కౌమారి అంటారు. కౌమారి సప్తమాతృకా స్వరూపాల్లో ఒకటి. సప్తమాతృకలు అని 7 మాతృస్వరూపాలు ఉంటాయి. ఈ సప్తమాతృకలు నిరంతరము కూడా పరమశివుణ్ణి సేవిస్తూ ఉంటారు. ఇందులో ఒక్కొక్కరి యొక్క శక్తి స్వరూపంగా ఆ పేరు వస్తుంది. బ్రహ్మగారి యొక్క శక్తి స్వరూపమైతే బ్రాహ్మి, విష్ణువు యొక్క శక్తి స్వరూపమైతే వైష్ణవి, అలాగే మహేశ్వరుని యొక్క శక్తి స్వరూపమైతే మాహేశ్వరి, ఇంద్రుని యొక్క శక్తి స్వరూపమైతే ఇంద్రాణి, కుమారస్వామి సుబ్రహ్మణ్యుని యొక్క శక్తి స్వరూపమైతే కౌమారి, అలాగే అమ్మవారి సైన్యాధిపత్యం వహించి సేనలనన్నింటినీ నడిపించి దుర్గుణములను తొలగదోసి సద్గుణములను ప్రోధి చేయగలిగినటువంటి శక్తి స్వరూపమైతే వారాహి, చండముండలనేటటువంటి రాక్షసుల్ని చంపడానికి ఆవిర్భవించినటువంటి స్వరూపమైతే చాముండ. ఈ 7 సప్తమాతృకా స్వరూపములు అని పిలుస్తారు. ఈ సప్తమాతృకా స్వరూపాల్లో కుమారస్వామికి సంబంధించినటువంటి శక్తి స్వరూపము ఏది ఉంటుందో దాన్ని కౌమారీ స్వరూపము అని పిలుస్తారు. ఆ కౌమారీ స్వరూపముగా ఉన్న దానివి అమ్మా ఎవ్వరో కాదు నువ్వే. అందుకే మీరు ఒక విషయాన్ని గమనిస్తే స్ఫుటంగా మీకు అర్థమవుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినంత వరకు ఆయన యొక్క మంత్రం శరవణభవ. శరవణభవ ఆయన మూలమంత్రం. అసలు భవ అంటే పుట్టడం, శరవణ తటాకం. శరవణ తటాకం ఎందువల్ల వచ్చింది అంటే ఒకప్పుడు పార్వతీదేవి ఒక ప్రత్యేకమైన కారణానికి తన శరీరాన్నంతటినీ కూడా ఒక తటాకంగా మార్చింది. ఆ తటాకం కైలాస పర్వతం దగ్గర ఉంది, హిమవత్ పర్వతం దగ్గరలో. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారం ఆవిర్భవించేటటువంటి సమయంలో ఆ రెల్లు పొదలలోకి తీసుకెళ్లి గంగమ్మ శివతేజస్సుని విడిచిపెట్టేసిన తరువాత ఈ శరవణ తటాకంలోంచి సుబ్రహ్మణ్యుడు పైకి లేచాడు. ఆ శరవణ తటాకంలోంచి పైకి లేచాడు కాబట్టి శరవణ భవ అంటే పార్వతీదేవి శరీరము నుండే ఉద్భవించినట్టు. శివ తేజస్సు పార్వతీ శరీర స్పర్శ ప్రత్యక్షంగా లేకపోయినా ఆమె శరీరము నుండే ఉద్భవించాడు. అందుకే అమ్మ పోలిగలంత అందగాడు. మీరు ఎక్కడైనా సుబ్రహ్మణ్యుడిని చూడండి, మహాందగాడు. శంకరాచార్యుల వారు సప్తమాతృకా స్వరూపాలు 7 ఉండగా కౌమారి అని సుబ్రహ్మణ్య స్వరూపానికి సంబంధించినటువంటి దాన్నే ఎందుకు తీసుకోవడం? ఆ కౌమారి రూపాన్ని ఎందుకు కీర్తిస్తారు అంటే మీరు ఒక విషయాన్ని బాగా పట్టుకోవలసి ఉంటుంది. శంకరాచార్యుల వారు జ్ఞాన మార్గావలంబకులు. ఆయన ఎప్పుడు సరస్వతీ కటాక్షం వైపుకి మొగ్గు చూపుతూ ఉంటారు, అటువైపు దాన్ని ప్రస్తుతి చేస్తూ ఉంటారు, అటు బరువు పెడుతూ ఉంటారు. సుబ్రహ్మణ్యుడికి గుహ అని ఒక నామం, ఆత్మగుహ ఎందు ఉంటాడు. మీరు చూడండి అనేక క్షేత్రాల్లో స్వామిమలై మొదలైన క్షేత్రాల్లో గోచీ పెట్టుకుని పరమజ్ఞాన స్వరూపంగా నిలబడతాడు. నిజానికి ఆయన బయట గొప్ప
గొప్ప శక్తితో యుద్ధాలు చేసి దేవసేనకి ఆధ్యక్షం వహిస్తాడు. ఆధ్యక్షం వహించి ఓటమి అన్నది తెలియకుండా గెలుపు తీసుకొచ్చి ఇంద్రుడికి ఇస్తూ ఉంటాడు. ఇంతమంది రాక్షసుల్ని గెలవడానికి సుబ్రహ్మణ్యుడికి శక్తి ఎక్కడిది అంటే వేలాయుధన్ అంటారు. అందుకే ఇప్పటికీ తమిళనాట ఒక సంప్రదాయం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేతిలో ఉండేటటువంటి శూలాయుధాన్ని ఒక్కదాన్ని తీసుకొచ్చి పెట్టి దానికి పూజ చేస్తారు, పేరు పెట్టుకుంటారు. వేల్ అని, వేలాయుధన్ అని పెట్టుకుంటుంటారు. ఈ క్షేత్రంలో వేలు గురుస్వామి గారని ఒక గురుస్వామి గారు కూడా ఉన్నారు. వేలాయుధన్, వేలాయుధన్ అంటే శూలము అని. ఆ శూలం ఏమిటో తెలుసా? అమ్మవారి యొక్క శక్తి. అమ్మవారి యొక్క శక్తి శూలముగా ఆయన చేతిలో ఉంటుంది. ఆయన శివుడు ఎంత జ్ఞానమూర్తియో, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. సమస్త విద్యలకు ఆలవాలము శంకరుడు. అటువంటి శంకరుని యొక్క రూపంగా పరమ జ్ఞానమూర్తి, వైరాగ్యమూర్తిగా ఉంటాడు. అంతేకాదు, లోకంలో శివుడికి సత్కారం చెయ్యగలిగిన వాడు ఎవరుంటాడు? ఎవరు ఉండడు. అయ్యా మీరు ఇందులో గొప్పవారండి అని సత్కారం చేయడానికి ఆయన కన్నా గొప్పవాడు ఇంకో ఎవడు ఉంటాడు అసలు? ఆయనకి సత్కారం ఏమిటి? కాబట్టి అంత స్థాయికి వెళ్ళిపోయిన వాడికి సత్కారం ఏమిటంటే ఆయన కొడుకు చేతిలో ఆయన ఓడిపోవడమే. అప్పుడు అది ఆయనకి సత్కారం. పుత్రాదిచ్చేత్ పరాజయం. పుత్రుడి చేతిలో ఓడిపోయాడు అనుకోండి, ఆ పుత్రుడు ఎవరు? తన తేజస్సే. అబ్బా నాకన్నా గొప్పవాడయ్యాడు రా అని తండ్రి ఎంత సంతోషపడిపోతాడు అట. అదే ఆయనకి పెద్ద సత్కారం, కొడుకు అంతకన్నా గొప్పవాడు. శంకరుడు ప్రణవస్వరూపి, ప్రణవాతీత స్వరూపి, మహేశ్వర శబ్దం చేత. కానీ ఒకప్పుడు సుబ్రహ్మణ్యుడు అన్నాడు, నాన్నగారు మీకు నేను ప్రణవార్థం చెప్తానన్నాడు. చెప్పమన్నారు శంకరుడు. చెప్పేవాడు పైన కూర్చుని వినేవాడు కింద కూర్చోవాలది మర్యాద నాన్నగారు అన్నాడు. అలాగేరా అని ఇప్పటికీ కూడా మనకి తమిళనాడులో ఒక క్షేత్రం ఉంది, అందులో కనపడతాయి ఈ మూర్తులు. ఆయన కింద కూర్చుని సుబ్రహ్మణ్యుడు పైన కూర్చుని ప్రణవార్థం చెప్పాడు. ఎంతో సంతోషపడిపోయాడు శంకరుడు. శంకరుడికి పాఠం చెప్పినటువంటి మహాజ్ఞాని అయినప్పుడు ఆయన యొక్క శక్తి ఏమిటి? సుబ్రహ్మణ్యుడి శక్తి ఏమై ఉంటుంది? సుబ్రహ్మణ్యం అంటే పరమజ్ఞాని. ఆయన శక్తి జ్ఞానమే. నిరంతరము బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు. అంటే శివానుభవమునందు ఓలలాడుతూ ఉంటాడు. అందుకే మీరు చూడండి, సుబ్రహ్మణ్య స్వరూపానికి ఓ లక్షణం ఉంటుంది. ప్రమాణం ఏది? జ్ఞానమునకు శాస్త్రమునకు కూడా శాస్త్రమే కదా. ప్రమాణం ఏది అంటే వేదము. వేదమే ప్రమాణము. వేదమునకే శాస్త్రము అని పేరు. శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. ఏది నిర్మోహమాటంగా శాసించి చెప్తుందో దాన్ని శాస్త్రం అంటారు. శాస్త్రము వేదము, వేదశాస్త్రము అంటారు. వేదమునకు నాదం ఉంటుంది. వేద మంత్రం చదివేటప్పుడు స్వరంతో వేదమంత్రాన్ని చదివితే ఒక గొప్ప నాదం ఉంటుంది అందులో. ఆ నాదాన్ని అనుభవించాలి అంటే ఆయన పాము రూపాన్ని పొందుతుంటాడు. అందుకే మీరు చూడండి, ఇప్పటికీ మీకు చాలా చోట్ల సుబ్రహ్మణ్యుడు సర్పరూపంలో కనపడుతూ ఉంటాడు. చాలా క్షేత్రాల్లో సర్పరూపంలో ఉంటాడు. తూర్పుగోదావరి జిల్లాలోనే మల్లవరం అని ఒక ప్రఖ్యాతమైన సుబ్రహ్మణ్య క్షేత్రం ఉంది. ప్రత్యక్ష దర్శనంగా చాట ఎంత ఉంటుందో అంత పెద్ద పడగ పట్టి ఉండేవాడు శివలింగానికి చుట్టుకుని. మీలో 99% మంది దర్శనం చేసిన క్షేత్రమే అనుకుంటున్నాను నేను. ప్రత్యక్షంగా ఉండేవాడు ఆయన. వేద పండితులు వచ్చి వేదమంత్రాన్ని సుస్వరంతో చదువుతుంటే పారవస్యాన్ని పొంది శివలింగాన్ని విప్పుకొని వచ్చి వాళ్ళ మీదకెక్కి వాళ్ళ మెడలో పూలదండ రూపంలో పడేవాడు. పడి కిందకి దిగిపోయి వెళ్ళి శివలింగాన్ని చుట్టుకునేవాడు ఆయన. పాము రూపంలో ఎందుకుంటాడు అంటే వేద పఠనం ఎక్కడ జరుగుతోందో ఆ వేద మంత్రములలోంచి వచ్చేటటువంటి నాదాన్ని పాము రూపంలో శ్రద్ధగా ఉపాసన చేసి వింటాడు. విని తల ఆడిస్తూ సంతోషపడిపోతుంటాడు. అందుకు సర్పరూపంలో ఉంటాడు. ఆయనకు ఉన్నటువంటి లక్షణాలన్నీ అమ్మకి దగ్గరగా ఉన్న లక్షణాలు. మళ్ళీ సర్పరూపంలో ఉండేది ఎవరు? అమ్మవారు ఉంటుంది. అందుకే మీరు కొన్ని కొన్ని క్షేత్రాల్లో చూడండి, శివలింగాన్ని పాము చుట్టుకుని ఇలా పడగపట్టి ఉంటుంది. అది ఎవరో తెలుసా? అమ్మవారే. అమ్మవారే అలా సర్పరూపంలో ఉంటుంది. నిజానికి
ప్రతివారిలో కుండలిని రూపంలో ఉండేది ఎవరు అంటే అమ్మవారి. ఆ కుండలిని శివుణ్ణి చేరిందనుకోండి, అది బ్రహ్మానంద అనుభవం. శంకర భగవత్పాదులు ఆనందలహరి భాగంలో ఈ యోగశాస్త్ర సంబంధమైన రహస్యములు చెప్తూ అంటారు. మహీమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి. అలా సకలమపి భిత్వా కులపథం, ఆ తల్లి ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ 300 చుట్లు చుట్టుకుని పడుకున్నటువంటి ఆ మనోపిభ్రూ మధ్యే ఆ ఒక్కొక్క చక్రాన్ని దాటుతుంది. దాటి సకలమపి భిత్వా కులపథం శివా, ఆ పరమశివుని యొక్క సహస్రారే సారే సహరహసి పత్యా విహరసి, అలా పైకెక్కి సహస్రార చక్రమనందు పరమశివునితో కలిసి ఆమె ఆనందానుభవాన్ని పొందితే అమృతము వర్షించి ఆ యోగి యొక్క నాడీ మండలమంతా తడిసిపోతుంది అని యోగశాస్త్ర రహస్యంగా శంకరాచార్యుల వారు ఆనందలహరి విభాగంలో చెప్పింది. దాని వివరాలు తెలుసుకొని ఆచరించేవి కావు, తొందరపడి ఎవరు దాన్ని సాధన చేసేది కాదు. అది సమర్థత కలిగినటువంటి గురువు పక్కన ఉండి చేయించేదే తప్ప ఏదో శ్లోకాలు చదివి తాత్పర్యం చదివి చేసే పనులు కావు. ఆమె కూడా కుండలినిగా సర్పరూపంగా ఉండి పైకెక్కి భర్తతో విహరిస్తుంది. వేదనాదాన్ని వింటూ ఉంటాడు. భుజంగ రూపంగా, పాము రూపంగా, సర్పరూపంగా సుబ్రహ్మణ్యుడు. ఆమె సమస్త విద్యలకు ఆలవాలం. అందుకే శ్యామలాదండకం చేస్తూ జై జననీ సుధా సముద్రంధరుజన్మణి ద్వీప సంరూఢ పిల్వాట వీమధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తి వాసప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోక నీపస్రగాబద్ధ చూళీశ నాథత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత శీతం సురేఖామయూఖావళీనగ్ధ సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాధనుస్సన్ని బభ్రులతా పుష్ప సందోహ సందేహ కుర్ణాసికాముక్తికే అని కాళిదాసు స్తోత్రం చేస్తూ సర్వయంత్రాత్మికే సర్వమంత్రాత్మికే సర్వ రూపే జగన్మాతృకే పాహిమాం పాహిమాం పాహి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః అంటాడు. సర్వయంత్రాత్మికే సర్వమంత్రాత్మికే, సర్వయంత్రములు సర్వమంత్రములు సర్వవర్ణములు ఆవిడ స్వరూపమే. మహాజ్ఞాన స్వరూపం ఆవిడ, జ్ఞానప్రసూనాంబ ఉమాస్వరూపం. నేను అందుకే చెప్పింది, పూల లోపల దారంలా ఒక్కొక్క నామంతో ఒక్కొక్క నామం అనుసంధానం అవుతూ ఉంటుంది స్తోత్రంలో. అది ఎందుకంటే అది భావ పారవస్యంలోంచి వచ్చిన స్తోత్రం. రాత్రి నిద్ర పట్టక ఏవో తాగి కూర్చుని కలం పట్టుకు రాసిన స్తోత్రాలు కావు. అమ్మవారి ముందు నిలబడేటప్పటికీ దర్శనం చేత పొంగిన పారవస్యంలో శంకర భగవత్పాదుడు చేసిన స్తోత్రాలు జాతికి ఉద్ధారకములు అవి. కాబట్టి ఆ సుబ్రహ్మణ్య శక్తిగా ఆ జ్ఞానము ఆయన యందు ఏది ఉన్నదో, ఆయన పొందేటటువంటి అద్వైతానుభూతి ఏది ఉన్నదో, ఆ ఆనందం ఏది ఉన్నదో అది ఆమె కన్నా భిన్నము కానిది. అందుకే కౌమారి అన్న పేరుతో పిలవబడి సప్తమాతృకలు ఏం చేస్తూ ఉంటారు అంటే పరమశివుడి చుట్టూ ఉండి సేవిస్తూ ఉంటారు మళ్ళీ. అందుకే సప్తమాతృకా స్వరూపంలో కౌమారీ స్వరూపము నువ్వు కాక అన్యులు కాదు సుమా అన్నారు శంకరు. కాబట్టి కౌమారి నిగమార్థగోచరకరి, అమ్మా నువ్వు నిగమార్థగోచరివి. నిగమములు అంటే వేదములు, అర్థము అంటే వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి అర్థము ఏది ఉంటుందో ఆ అర్థము గోచరము అంటే అనుభవంలోకి వచ్చేటట్టు చెయ్యగలిగిన దానివి నువ్వే. వేదమునందు మంత్రములు ఉంటాయి, మంత్రమునకు స్వరం ఉంటుంది. మంత్రాన్ని కర్మ కొరకు అనుష్ఠానం చేశారనుకోండి యజ్జ్ అంటారు. ఆరాధన చేసి ఆరాధన యందు మీరు ఉపయోగించినటువంటి పదార్థముల వలన, మీ భక్తి వలన, శ్రద్ధ వలన, మీరు చేసిన కర్మ వలన ప్రీతి పొందిన భగవానుడు అనుగ్రహించినటువంటి ఫలితము చేత కామితములను ఈడేర్చుకుంటాడు యజమాని. శ్రీరామాయణంలో పిల్లలు లేకపోతే దశరథ మహారాజు గారు అశ్వమేధయాగం చేసిన తరువాత ఋష్యశృంగుడు ఒక మాట అంటాడు, ఇష్టిం దేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వ శిరసిప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అంటాడు. నేను నీతో అధర్వ శిరసి మంత్రముల చేత ఇప్పుడు పుత్రకామేష్టి చేయిస్తాను. నువ్వు ఈ ఇష్టి చేసినప్పుడు నువ్వు ఈ యొక్క భక్తి ప్రపత్తులకు సంతసించినటువంటి దేవతలు అనుగ్రహించి నీకు పుత్ర సంతానాన్ని ఇస్తారంటాడు. ఆ వేదమును ఆరాధనారూపంగా వాడితే యజ్ అంటారు, యజుర్వేదము.
అయితే వేదముల యొక్క చివర ఉపనిషత్తులు ఉంటాయి. ఉపనిషద్ అని ఎందుకంటారంటే అది గురువు గారి దగ్గర కూర్చుని శిష్యుడు నేర్చుకుంటాడు. అది శిథిలము కానటువంటి జ్ఞానము. అందుకే వేదము రాజశాసనంలా మాట్లాడితే ఉపనిషత్తు దగ్గరికి వెళ్ళేటప్పటికీ గురు శిష్యులు ఇద్దరూ మాట్లాడుకుంటారు. మాట్లాడుకుని అది జ్ఞానమునకు ఆలవాలమై ఉంటుంది. అది శృతి యొక్క చివరి భాగముల ఎందు ఉంటుంది. శృతి ఇన్ని చెప్పినా ఎవరి గురించి ఎవరిని ప్రతిపాదన చేస్తుంది అంటే భగవంతుణ్ణి ప్రతిపాదన చేస్తుంది. వేదము యొక్క అర్థము, వేదము యొక్క తాత్పర్యము, వేదము చేత ప్రతిపాదింపబడేది భగవంతుడే. కానీ అమ్మా వేదము తెలియచ్చేమో, వేదము చేత ప్రతిపాదింపబడిన వాడు తెలియాలంటే నీ అనుగ్రహం ఉండాలి. నువ్వే చూపిస్తావు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. ఏదో ఏమండి గోపాలకృష్ణ గారి ఇల్లు ఎక్కడా అన్నారు. ఎందుకు మీకు అని అడిగాను. గోపాలకృష్ణ గారిని చూడాలనుకుంటున్నానండి అన్నారు. గోపాలకృష్ణ గారి ఇల్లు అదిగో 3వ సందులో 2వ ఇల్లు, ఇలా వెళ్ళండి, 3వ సందు వస్తుందా అటు తిరగండి, మీ కుడి చేతి వైపు 2వ ఇల్లే గోపాలకృష్ణ గారిది, అటు ఇటు బొగడ చెట్లు ఉంటాయి, మీకు అది గుర్తు. ఇప్పుడు తెలిసిపోయిందా ఇల్లు ఎక్కడో? వెళ్ళాడు. ఇల్లు తెలియడం ప్రధానమా, గోపాలకృష్ణ గారిని చూడటం ప్రధానమా? గోపాలకృష్ణ గారిని చూడటం ప్రధానం. ఇప్పుడు గోపాలకృష్ణ గారి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడు. ఎవరో అన్నారు. అయా నేను విశాఖపట్నం నుంచి వచ్చానండి, మిమ్మల్ని చూడడానికి వచ్చాను, ఇప్పుడు కుదరదు, నేను దీక్షలో ఉన్నా, ఇవాళ చాలాసేపు అనుష్ఠానం చేసుకోవాలనుకుంటున్నాను, సాయంకాలం అయ్యప్ప స్వామి దేవస్థానానికి వస్తాను, అక్కడ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించాలి, నేను అక్కడికి వస్తాను, అక్కడ కలవండి, ఇప్పుడు కుదరదు అన్నారు. గోపాలకృష్ణ గారి ఇల్లు తెలిసిందేమో, గోపాలకృష్ణ గారి మాట విన్నారేమో, గోపాలకృష్ణ గారిని చూశారా? ఆ వచ్చినవాడు అన్నాడు, అయ్యా నన్ను చాగంటి కోటేశ్వరరావు పంపించారండి, మిమ్మల్ని ఒకసారి ఇప్పుడు చూడొచ్చని. ఓ గురువుగారు పంపించారా అని తలుపు తీశారు. నా మీద ఉన్న గౌరవం చేత. ఇప్పుడు గోపాలకృష్ణ గారి దర్శనానికి గోపాలకృష్ణ గారి ఇల్లు తెలియడం కారణమా? కారణం కాదు. గోపాలకృష్ణ గారిని చూడ్డానికి గోపాలకృష్ణ గారి యొక్క అనుగ్రహము కారణము. ఆయన సంతోషపడ్డారనుకోండి, నేను మీకు కనపడతాను అంటే తలుపు తీస్తారు. అంటే ఇల్లు తెలిస్తే గోపాలకృష్ణ గారు ఎక్కడ కనపడతారు? కనపడరుగా. వేదము చదువుకోవడం తప్పు కాదు, అసలు చదువుకుని తీరాలి. ఇల్లే తెలియకుండా మనిషిని ఎలా చూస్తాం? వేదము ప్రమాణము, ధర్మమునకు వేదం తెలియాలి. ఏ కారణము చేత వేదాన్ని తక్కువ చేయడానికి వీల్లేదు, వేదము కన్నా గొప్పది లేదు. కానీ ఎంత వేదం చదివినా అసలు వేదము చేత ప్రతిపాదింపబడిన వాడు తెలియాలంటే వాడి అనుగ్రహం ఉండాలి. గురే నువ్వు ఇంత చదువుతున్నది నా గురించి అరా అని వాడు అనుభవంలోకి రావాలి అంటే వాడి అనుగ్రహము వినా ఇంకొకటి కారణము కాదు. ఎవరు వేదము చేత ప్రతిపాదింపబడ్డాడో వాడే అనుగ్రహించాలి. వాడు అనుగ్రహించడానికి కారణభూతురాలు కాగలిగినది ఎవరు? ఆ జగన్మాత. ఆమె ఒకటి ఆయన ఒకటా? కాదు. ఆమె సదాశివానుగ్రహదా. ఆమె తలుచుకుందనుకోండి మాయా అన్న తెరపైకెత్తేస్తుంది. ఆమె తెరపైకెత్తింది అనుకోండి, ఇందాక ఏదో ఓ పేరు చెప్తే గోపాలకృష్ణ గారు తలుపు తీసినట్టే ఆమె తెరెత్తింది అనుకోండి, శివుడు నవ్వుతూ కనబడతాడు, అద్వైతానుభూతిని పొందుతాడు. ఈశ్వర దర్శనం అంటే రెండుగా కాదు. అందుకే అద్వైతమునందు దర్శనం అన్న మాట ఉండదు. పరమశివ దర్శనమును పొందాను కాదు, పరమశివానుభూతిని పొందాను. అద్వైతము అనుభూతి, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అనుభూతిగా పొందుతారు, అద్వైతానుభూతి అంటారు. అందుకే రెండు కానిది ఒక్కటి. అప్పుడు అన్నిగా కనపడుతున్నది ఒక్కటైపోయి ఒక్కటన్న అనుభూతిలోకి నువ్వు వెళ్ళగలగాలి. అలా వెళ్ళగలిగితే, అలా నిలబడగలిగితే, వాచా వేదాంతం కాకుండా ఆ అనుభవానికి వెళ్ళిపోగలిగితే అప్పుడు నిగమార్థ గోచరకరి, వేదార్థమేదో అది తెలిసేటట్టు ఆవిడ చేసింది అని గుర్తు. అంటే తరించిపోయావు. ఆ స్థితికి వెళ్ళేటట్టుగా చేయి పట్టుకొని నడిపించగలిగినటువంటి ఉదారమూర్తి ఎవరు అంటే అమ్మ. దారి చెప్పినవాడు దారి చెప్పడమే కాకుండా, ఇప్పుడు ఆయన మిమ్మల్ని చూడరండి, ఎక్కడి నుంచో వచ్చానంటున్నారు, మధ్యాహ్నం వెళ్ళిపోతానంటున్నారు, పాపం అంతా ఆర్తి పొందుతున్నారు, నేను దగ్గరుండి మిమ్మల్ని తీసుకెడతానులేండి,
నేను మిమ్మల్ని ఒక్క క్షణం చూసేటట్టు చేస్తా, కానీ ఎక్కువసేపు ఆయన్ని విసిగించకండి. ఒక్క నిమిషం చూసి వెళ్ళిపోతారా? అయ్యో ఒక నిమిషం ఏమిటండి, ఇలా ఓసారి అలా చూస్తే చాలు నాకు ఆయన్ని. ఇప్పుడు ఒక ఆయన వచ్చి తీసుకొచ్చి దర్శనం చేయించినట్టే, తలుపు తీయించినట్టే, వేదము చదివినప్పుడు వేదము చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మము యొక్క అనుభూతిని అద్వైతానుభూతిగా పొంది మనసు ఎందు స్థిరమను పొంది జీవ బ్రహ్మైక్యానుభూతిని పొందడానికి కావలసినటువంటి మార్గ సుగమము చేయగలిగినటువంటి కదలికలను ఇవ్వగలిగిన శక్తి స్వరూపమే అమ్మవారు. కాబట్టి నిగమార్థ గోచరకరీ, అది ఏది చదివినా నిన్న ఆఖరికి ఆవిడ అలాగే తీసుకెళ్ళగలదు. భక్తితో ఆమె పాదములను పట్టుకుంటే ఆమె మన చెయ్యి తీసి శివుడి చేతిలో పెడుతుంది. నిజానికి ఆమె ఒకటి ఆయన ఒకటా? కాదు, ఆమెయే ఆయన, ఆయన కారుణ్యమే ఆయన. అసలు నిజంగా చెప్పాలంటే ఆయన నేనన్న భావనే ఆమె. అదేమిటండి అంటారేమో, నేను నిద్రపోతున్నాను అనుకోండి, నేనన్న భావన నాకేది? నేనన్న భావన లేదుగా నిద్రలో. కానీ నిద్ర తెలివి రాగానే మొట్టమొదటి వచ్చే భావన ఏమిటి? నేను. అయ్యవారి యొక్క నేనన్న భావన రూపము పొందితే అమ్మవారు. ఏమిటి మీరు చెప్పేదానికి ప్రమాణం? కొణత్తాంచీదామాకది కలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానా కరతలై పురస్తాదస్తాం నః పురమధితురహో పురుషిక. శంకర భగవత్పాదులకు ఎన్ని మాటలు సాష్టాంగ నమస్కారం చేస్తే మనం ఆయన రుణం తీర్చుకోగలం. నాకు కనపడమని అడగలేదు ఆయన అమ్మవారిని. నహ, అమ్మ మాకు కనపడు, అది ఆయన ఔదార్యం. పురస్తాదస్తాం నహ, అయ్యవారి యొక్క నేనన్న భావన ఉన్నదే అది రూపము తీసుకుంటే ఆమె. కాబట్టి పురస్తాదస్తాం నహ పురమధితురహో పురుషిక. కాబట్టి ఇప్పుడు ఆమె ఆయన అభేదము, పాలు చల్లతనమూల శక్త్యాలోభయితుం నాహం ఐశ్వర్యే ధనేనవా అనిన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంటుంది సీతమ్మ సుందరకాండలో. అలా వేదముల యొక్క అర్థము గోచరమయ్యేటట్టుగా చేస్తుంది, కనపడేటట్టుగా చేస్తుంది. అర్థం కనపడుతుందండి ఎక్కడ లోకంలో. క్షీరమనగా ఏమి అన్నారు అనుకోండి, పాలు అంటారు. క్షీరమనగా అర్థమేమి అంటే పాలు అంటాను. పాలు కనపడాలంటే పాలున్న చోటికి మీరు వెళ్ళాలి. అనుభవంలోకి వచ్చింది, పాలు తాగారు. ఇప్పుడు పాలంటే ఏమిటో మీకు బాగా తెలిసిపోయి. క్షీరము తెల్లగా నుండును, క్షీరము కమ్మగా నుండును, క్షీరము త్రాగిన ఎడవ ఆరోగ్యము కలుగును, క్షీరము త్రాగినచో భోజనము అవసరము లేదు, జ్వరమున్నప్పుడు కూడా క్షీరము త్రాగవచ్చును, 4 ఆశ్రమముల వారు ఆవు పాలు త్రాగవచ్చును, దురదృష్టవశాత్తు తల్లి లేని పిల్లలు ఆవు పాలు త్రాగవచ్చును, ఆవు పాల నుండి పెరుగు నెయ్యి తేనె వచ్చును, ఆ నేతితో చండీ హోమము చేయవచ్చును. ఇన్ని చదివాడు. అక్కడ పాలకుండా ఉంటే తెలియదు ఆయనకు ఆవు పాలని. ఇదంతా చదవడం వేరు, పాలను ఒకసారి చూసేయడం, పాలను ఒకసారి తాగేయడం వేరు. పాల గురించి చదువుతున్నావు, నేను నీకు పాలు తాగించి అనుభవాన్ని ఇచ్చేస్తా, ఇంతే తేడా. నిగమార్థ గోచరకరీ. కానీ అసలు పాల గురించి చదవకుండా పాలు తాగుదామన్న సంతోషం ఎందుకు వస్తుంది? పాలకుండా ఎలాంటిదో వేదం అటువంటిది. అందుకే ఎక్కడ వేదం వినపడినా 2 చేతులు ఎత్తి నమస్కరించవలసిందే. వేదం చదువుకున్న వాళ్ళు కనపడితే నేల మీద పడి నమస్కరించవలసిందే, అందులో నిస్సందేహం. మహానుభావులు కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారంతటి వారు చెప్పిన మాట, వేద పండితుడు కనబడితే నమస్కారం చెయ్యండి, కనీస కర్తవ్యం అని చెప్పారు.